నేను లెగితే మనిషిని కాదు, నేను లెగితే మనిషిని కాదు అంటున్నావు. నువ్వు లెగిసలు లేవలేవు, నీకు భవిష్యత్తులో ఎవరు అధికారం ఎవరు? సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు సురేష్ అండి, తాడిపినేని సురేష్ అండి. సురేష్ గారు ఏం చేస్తారు? మాది తుళ్ళూరు గ్రామం అండి. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు అండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము కూడా రైతులేనండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మాకైతే పనులు ఏం లేవు, ఖాళీగానే ఉన్నాను. సార్ మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, చూసారండి మీరు? చూసామండి. ఏం సార్ ఎలా అనిపించింది జగన్ ప్రెస్ మీట్ మీద? జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక రాజకీయ నాయకుడు అయితే కాదండి. ఫస్ట్ డౌట్ అది నాకైతే. రాజకీయ నాయకుడు అయితే కాదండి ఆయన. రాజకీయ నాయకుడు అయితే ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడిని పోల్చి మాట్లాడేటప్పుడు ఏం చెప్తారంటే, పలానా చంద్రబాబు నాయుడు ఈ అభివృద్ధి చేస్తున్నాడు, భవిష్యత్తులో నేను ముఖ్యమంత్రి అయితే, గతంలో మేము చేసాము ముఖ్యమంత్రిగా, నాకు అవకాశం వచ్చింది కానీ కొన్ని పనులు అయితే చేయలేకపోయాము, భవిష్యత్తులో మళ్ళీ మేము ముఖ్యమంత్రి పదవి మాకు ఇస్తే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే అభివృద్ధి చేశారో దానికంటే ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఎక్కువ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటట్టుగా మేము రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగేటట్టుగా చేస్తామని చెప్పి చెప్పాలా. కానీ అదేవిధంగా మరి మీరేం అలా అంటున్నారు? మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూస్తే చంద్రబాబుకి 77 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా పిల్ల రాజకీయాలు చేయడం మానలేదు, ఉంటే బతికితే ఈ సంవత్సరం 2 సంవత్సరాలు బతుకుతారేమో, తర్వాత చనిపోతారని చెప్పి మాట్లాడటం ఏంటి సార్, ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇట్లాంటి రాజకీయం అనేది రాజకీయాల్లో మాట్లాడకూడదండి. వ్యక్తిగతంగా అసలు విమర్శలు చేయటం కానీ, మరి అతను వయసు ఎక్కువ ఉంది, అతను పరిపాలన చేయలేకపోతున్నాడు, అతను అంటే మేము ఆ మాట అనకూడదులేండి. ఆయన అంటే అన్నాడు కానీ మేమైతే అనం ఆయన్ని. మేమేమనుకుంటామంటే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దార్శనికుడు, ఆయన అభివృద్ధి చేసే కాముకుడు. అట్లాంటి ఆయన మా అందరూ ఆయుష్ పోసుకొని కూడా ఇంకా కనీసం ఇంకో 100 సంవత్సరాలు బతికితే రాష్ట్రానికి ఇంకా పెట్టుబడులు వచ్చి పిల్లలందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన అవన్నీ చేసి ఉన్నాడు గతంలో, ఇప్పుడు కూడా చేస్తాడు, భవిష్యత్తులో కూడా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అన్నంత మాత్రాన అవన్నీ ఇంకా ఆయనకి ఆయుష్ పోసుకొని మంచి మనసు వచ్చి మా భగవంతుడు కూడా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కానించి కూడా ఇదే మాట మాట్లాడుతున్నాడు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రాజకీయాల్లో నువ్వు ఉండొద్దు, నువ్వు చనిపోవాలి నువ్వు అనేది ఎవరు కూడా మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఎవరు మాట్లాడరు. ఎందుకంటే అది పద్ధతి కాదు. అది నువ్వు ఆయనకి పోటీగా రాజకీయాలు చెయ్యి, ప్రజలను మెప్పించు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు నేను ఎక్కువ తెస్తానని చెప్పు. అంతేగాని ఆయన 76 ఏళ్ళ వయసు వచ్చింది, ఆయన రాజకీయాల్లో ఉండడంటే ఆయన రాజకీయాల్లో ఉండడం అని చెప్పడానికి నువ్వెవరు అసలు? అది కాలం నిర్ణయించుద్ది, భగవంతుడు నిర్ణయించాలి. నీకు అంత శక్తి ఉందా ఏంటి? నీకు ఇచ్చిన 5 సంవత్సరాల అవకాశాన్ని నువ్వు నిర్దాక్షిణ్యంగా కాలదనుకున్నావు. ఒక్కసారే అని అడిగావు అసలు నువ్వు ప్రజల్ని. అసలు నువ్వు పద్దాకలు వచ్చి ఇంక నువ్వు రాజకీయాల్లో నాకు ఓటేయడానికి అవకాశం అని చెప్పి నువ్వు అడగడానికి నీ హక్కు ఎక్కడ ఉంది? నువ్వు గతంలో 14 నుంచి 19 దాకా కాకుండా 19లో కూడా ఒక్కసారి అవకాశం ఉందని నువ్వు అడిగావు. ఒక్కసారి నువ్వేంటో రాజశేఖర రెడ్డి ఆయన ఏదో చేశాడు, మరి ఈయనేదో పద్దాకలు రాజకీయాల్లో తిరుగుతున్నాడు, ఈయనకు కూడా ఒక అవకాశం ఇస్తే మరి చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ పరిపాలన చేస్తాడేమో, ఎక్కువ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ నమ్మి నీకు అధికారం ఇస్తే నువ్వేమి ఎలగబెట్టావనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మళ్ళీ నువ్వేం చెప్తున్నావు? 29 అధికారంలోకి వస్తే రప్ప నరుకుతాము, ప్రజలందరినీ తీసుకెళ్ళి జైల్లో వేస్తాము, నా ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తాను అని మాట్లాడుతున్నావు. ఇట్లా మాట్లాడితే నీకు ఎవరు ఎట్లా ఓట్లు వేస్తారు అసలు? మరి అదేవిధంగా ఇక్కడ అమరావతిలో చూసుకున్నట్లయితే రోడ్లు వేయడానికి కూడా అంటే నేషనల్ హైవే వేయడానికి అంత ఖర్చు అవ్వదు, కానీ అమరావతిలో స్పీడ్ యాక్సెస్ రోడ్ వేయడానికి బీభత్సంగా ఖర్చు పెడుతున్నారు చంద్రబాబు. 2 లక్షల కోట్లు కూడా వెచ్చేస్తున్నారు చంద్రబాబు. అసలు తన బినామీలు కట్టబెట్టడానికే తప్ప అసలు డెవలప్మెంట్ ఏమి చేయట్లేదు. ఒక పక్కన మావిగన్ పేరు ప్రజల నుంచి మన్నన పొందింది. అసలు మావిగన్ అనే పేరు ఎత్తితేనే చంద్రబాబుకు బీపీ వచ్చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏంటి సార్ ఎలా చూడొచ్చు? అసలు ఆ పేరు అయితే మేము ఎత్తమండి. అసలు ఆ పేరే లేదండి. అవన్నీ మచిలీపట్నం, మరి గుంటూరు, విజయవాడ అంటారు. అవన్నీ హైవే రోడ్ల మీద రాజధాని ఎవడు కడతాడండి? రాజధాని కట్టాలంటే భూమి కావాలి కదా. భూమి ఇస్తారా ప్రజలు ఎవరైనా సరే? అవన్నీ ఆల్రెడీ డెవలప్మెంట్ అయి ఉన్నాయి. అవన్నీ డెవలప్మెంట్ ఉన్నాయి తీసుకొచ్చి నేను కట్టలేనని చెప్తానండి. అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు ఏం మాట్లాడాలండి? ప్రజలందరినీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తండి, మీరు ఏమైనా కొత్తవన్నీ కనిపెట్టండి, మంచి ఉపాధి అవకాశాలు మీరు ఏమైనా ఉంటే చెప్పండి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. మనం ఆ పని చేయలేమని మీరు అనుకోవద్దు, ఏ పనైనా మనం చేయగలమని రాష్ట్ర కుర్రాళ్ళకి మీరు మోటివేట్ చేయాలా. అట్లా మోటివేట్ చేయకుండా మీరు ఆ పని అవసరం లేదు, ఈ పని అవసరం లేదని ప్రజల్ని నిర్వీర్యం చేస్తున్నారు. మీ కోరిక ఏంటంటే ప్రజలందరూ కూడా మీ కాళ్ళ కింద చెప్పుల్లా పడి ఉండాలా, మీరు చెప్పినట్టే వినాలా, ఎవరు డెవలప్మెంట్ అవ్వకూడదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకూడదు, వస్తే వీళ్ళు నా మాట వినరు. అందుకని రాష్ట్రానికి పెట్టుబడిదారులు కూడా ఆయన బెదిరిస్తున్నాడు. ఏమని బెదిరిస్తున్నాడు అంటే, మీరు ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దు, పెడితే భవిష్యత్తులో నేను వస్తే తీసేస్తానని చెప్తున్నాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుకుంటున్నాం. పెట్టుబడులు వస్తే ఉద్యోగోపాధి అవకాశాలు కలిగితే ఇవాళ భారతదేశం కాదు ప్రపంచంలో కూడా ఎట్లా ఉంది,
ఏ రాష్ట్రానికి కానీ ఏ దేశానికి కానీ బయట రాష్ట్రం వాడు కానీ బయట దేశం వాడు కానీ వచ్చి అక్కడ ఉద్యోగోపాధి అవకాశాలు పొందితే అక్కడ ప్రజలందరూ కూడా వీళ్ళని ఒక అధమస్థాయి పౌరులుగా చూస్తున్నారు. ఇంకా మనకు 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనకు రాజధాని లేదని మనం సిగ్గుపడుతుంటే ఈయన రాజధాని కడుతుంటే ఆయన వచ్చి నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంత అవినీతి చేస్తున్నాడు ఇంత అవినీతి చేస్తున్నాడు అంటున్నాడు. ఈ రేట్లు పెరగడానికి కారణం కూడా నువ్వే జగన్మోహన్ రెడ్డి గారు. మరి 2019 నుంచి 2024 దాకా మీరు ఆ టెండర్లు కనుక అయ్యే కంటిన్యూషన్గా చేసినట్టయితే మరి వాళ్ళ రేట్లు పెంచే అవకాశం చంద్రబాబు నాయుడు గారు వచ్చేది కాదు కదా. మరి ఆ నష్టం అంతా నువ్వు గట్టు గవర్నమెంట్కి. మరి ఇంకా నష్టం అప్పుడు ఏమవుతుంది? ఆ పైపెచ్చి మీరు 2 లక్షల కోట్లు అంటున్నారు. 2 లక్షల కోట్లు ఏం ఖర్చు అవుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా పెట్టుబడి ఇక్కడ అమరావతిలో పెట్టే పని లేదు. మేము ఇచ్చిన పొలాల్లోనే మిగులు భూములు ఉన్నాయి, అవి భవిష్యత్తులో అమ్ముతారు. మరి ఇప్పుడు కోకాపేటలో కానీ మరి హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మున్సిపాలిటీకి ఏమైనా ప్లాట్లు వచ్చి ఉంటే మరి అవి డెవలప్మెంట్ చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళు వేలం వేస్తుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా అట్లాగే రాష్ట్ర రాజధానికి అమరావతి నుంచి నిధులు వస్తాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రపంచ బ్యాంకు కూడా అమరావతి సపోర్ట్ చేస్తుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి అప్పు తీసుకొచ్చింది కూడా మరి రాష్ట్ర ఖజానా నుంచి కట్టకుండా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మేమే కడతామని చెప్పి భరోసా ఇచ్చి ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కానీ మీ కడుపు మంట ఏంటంటే అమరావతి అభివృద్ధి అయిపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయిపోతే భవిష్యత్తులో నన్ను ఎవరో పట్టించుకోరని చెప్పి మరి 15 రోజులకోసారి 20 రోజులకోసారి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి నిందేయటం, గుట్టగాల్చి ముఖం మీద వేయటం. ఇప్పటికీ 77 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారితో మీరు పోటీ పడగలరా? అసలు మీరు కనీసం ఒంగోని కొబ్బరికాయ కూడా కొట్టలేని మనిషి మీరు మాట్లాడతారా? మిమ్మల్ని ఏమైనా సీట్లో కూర్చోబెట్టాలంటే 2-3 పట్టుకొని కూర్చోబెడతారు, 2-3 పట్టుకొని లేపాలా? మీరు ఆయన మాట్లాడుతూ ఏంటంటే అసలు మీరు 2014 నుంచి కూడా చంద్రబాబు గారిని ఎన్నిసార్లు తిట్టారు? ఒకసారి తుపాకీతో కాల్చాలన్నారు, ఒకసారి చీపులు పెట్టి కొట్టాలన్నారు, ఒకసారి బంగాళాఖాతంలో నెట్టాలన్నారు. అసలు మీరు ఆయన దాని గురించి మీకెందుకండి? ఆయన ఎన్నాళ్ళు కన్నాళ్ళు ఉంటాడు, రాజకీయం చేస్తారు. మీరు ఆయనతో పోటీ పడండి, పోటీ పడి డెవలప్మెంట్కి అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలను మెప్పించి మీరు అధికారం తెచ్చుకోండి. అంతేగాని ఎవరో లేకపోతే నేను చేస్తానంటే అదేదో సామెత చెప్పినట్టుగా వాడెవడో లేకపోతే నేను చేసేది ఏంటండి? నువ్వు చేసేది నీకు ఇచ్చిన అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు. మళ్ళీ నీకు మంచి అవకాశం రావాలంటే ప్రజల్ని వేడుకో, నేను ఇది చేస్తానని చెప్పు, ప్రజల్ని మెప్పించి ఓట్లు తెప్పించుకో. అంతేగాని గంగమ్మ జాతరలో లాగా రప్ప నరుకుతాము, పొట్టేళ్ళు కోసి తలకాయలు కోసినట్టు కోస్తాము, మా పని ఇంతే, మేము ఇంతే చేస్తామంటే ప్రజలు కూడా మీకు అంతే చెప్తారు. మీరు ప్రజలు గమనించట్లేదని అనుకోవద్దు. గమనించారు కాబట్టే మీరు చేసిన పరిపాలన అంత వికృతంగా ఉంది కాబట్టి మీకు 11 సీట్లు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా కనీసం ఆ 11 సీట్లు రావాలంటే ఇంకేమైనా పెరగాలంటే మీరు జనాన్ని మెప్పించి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా బూతులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన పార్టీ కానీ ఎప్పుడు మాట్లాడేది మీరే, మళ్ళీ ఆయన నిందలేసేది మీరే. అసలు నిన్న నాకు ప్రెస్ మీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కూడా ఎంత తేలిగ్గా ఆడొచ్చా అని అనిపిస్తుందండి మాకు. ఎప్పుడు ప్రతిసారి కూడా అబద్ధాలు ఆడతాడు ఆయన. మరి పక్కన ఎప్పుడు మాట్లాడినా సార్ నేను ప్రజల మనిషిని, ప్రజల తరపున ఎంత దూరాన్ని నిలబడతాను అని చెప్పి మాట్లాడుతాను. మీరేంటి అబద్ధాలు అంటారేంటి? ప్రజల తరపున నిలబడతాం కాదండి, ఆయన మనుషులకి ఆయన పార్టీ వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోవడానికే నిలబడతారు కానీ ప్రజల కోసం ఏమి నిలబడరు. ఆయన చేసే అభివృద్ధి గత గవర్నమెంట్ చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ చేస్తుంది, భవిష్యత్తులో కూడా ఎవరైనా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు, చేయట్లేదని మేము అంటలా. కాకపోతే ఏంటంటే నువ్వు చెప్పేవి గ్రౌండ్లో జరిగాయి ఒకటి కాదు. ఎందుకంటే నువ్వు అన్నీ చెప్పేయన్నీ అబద్ధాలే, ప్రజలందరికీ తెలుసు కాబట్టి 19లో నిన్ను నమ్మారు. ఒకసారి చూద్దామని చెప్పి నీకు బంపర్ మెజార్టీ 154 సీట్లు 151 సీట్లు ఇచ్చారు. ఇస్తే నువ్వేం చేసుకున్నావు? దాన్ని 11 సీట్లు వచ్చాయి. అంత అదమ పాలన నువ్వు చేసావు కాబట్టి నీకు వచ్చినాయి 11 సీట్లు. నువ్వు మంచి పరిపాలన చేస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి? కనీసం ప్రతిపక్షాయి కూడా వచ్చేదిగా. నువ్వు ఎన్ని ఏదో మాట్లాడేది అసెంబ్లీలో కూర్చొని మాట్లాడు, అడుగు ప్రజల అసెంబ్లీలో ప్రభుత్వం నిలదీయి, అవన్నీ సమాధానాలు చెప్పి చట్టకాకుండా వాళ్ళు అసెంబ్లీకి రమ్మంటే నువ్వు అసెంబ్లీకి రానంటావు. నాకేదో ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలంటావు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వడానికి నీకు లేదు కదా, రాజ్యాంగం నీకు హక్కు ఇవ్వలేదు. మరి నువ్వు అడుక్కోవడం ఎందుకు? బయట కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా నీవు శంషేర్గా నువ్వు లోపలికి చంద్రబాబు నాయుడు 23 సీట్లు వచ్చినప్పుడు కూడా నువ్వు 4 లాగేస్తే ఇంకొక 2 లాగేస్తే ప్రతిపక్షాన్ని పోతుందని నువ్వే చెప్పావు ఆ రోజున. అంటే కనీసం 18 అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉండాలి, ఇవాళ నీకు 11 మందే ఉండారు. అయినా కానీ నువ్వేం చెప్తున్నావు? అసెంబ్లీకి పోకుండా ఇక్కడ బయట కూర్చొని నేను లెగితే మనిషిని కాదు అంటున్నావు. నువ్వు లేవలేవు, నీకు భవిష్యత్తులో ఎవరు అధికారం ఎవరు? ఒకవేళ ఇచ్చినా కానీ ఏదో 20% 25% ఓట్లు వస్తాయి, నిన్ను నమ్మేస్తారో దేనికి వేస్తారో మాకైతే తెలియదు. కానీ ప్రజలందరికీ కూడా మేము ఒకటైతే విన్నవించుకుంటున్నామండి, ఆయన రాజకీయాలకు పనికిరాడు. అట్లాంటి మనిషిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంచొద్దు. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కానీ అధికార పక్షం కానీ కలిసి మాట్లాడుకుని ఏదైనా చేస్తే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. కానీ మీరు ఎంతసేపటికి రాష్ట్రాన్ని నాశనం చేయడానికే రాజకీయాల్లోకి ఉంటున్నారు. భవిష్యత్తులో కూడా మీరు చేసేది అదే. రాష్ట్ర ప్రజలందరూ గమనించి 2029లో కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, అవసరమైతే 2034లో కూడా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి మన పిల్లలు హైదరాబాద్ కానీ మద్రాసు కానీ ఇంక వేరే స్టేట్లకు వెళ్ళి వేరే రాజధానులకు వెళ్ళి ఎక్కడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందకుండా మన రాష్ట్రంలోనే ఉంటే మన తల్లిదండ్రులు చూసుకోవడానికి కానీ పిల్లలందరికీ కూడా బాగుంటుంది. మీరు కూడా గమనించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను. జై అమరావతి.